వార్తలో వేగం, నిజంలో నిబద్ధత. అదే మన BRN మీడియా. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా కావలి పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కావలి పట్టణంలోని టిట్కో గృహాల ప్రాంతంలో ఈ రోజు ఉదయం కావలి రూరల్ సీఐ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కర్టన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన 35 బక్కులను పోలీసులు సీజ్ చేశారు. ఇదే సమయంలో ఆ ప్రాంతంలో ప్రతి ఇంటిని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడిన సీఐ రాజేశ్వరరావు యువత ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. చట్టాన్ని గౌరవించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు. ఈ తనిఖీలో కావలి రూరల్ ఎస్ఐలు బాజీరావు, ఇంద్రసేనారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. సార్ ఓకే సార్. సాయి అవన్నీ తీసుకో. పిండి కొట్టుకుని మనకి దాన్ని ఎమ్మెల్యే అప్లై చేస్తాం. ఇక్కడ వేస్తారు సార్. కాబట్టి ఎవరైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారో చూసుకోవాలా, మీరే ఫోన్ చేసుకోవాలా. మిడిల్ ఫ్లోర్లో ఉన్నారు స్కూల్ బండా మన స్టాఫ్ బైక్ లాపాలా బైక్ ఉండండి. అబ్బాయి చూసి పంపిస్తాం. చేసుకోండి. నా నెంబర్కి పర్సనల్గా ఫోన్ చేసి మీ పేర్లు కూడా చెప్పొద్దు. ఎందుకు మళ్ళీ మీకు డౌట్ అండి. నా పేరు పోలీసులు అని చెప్తారండి. మీ పేర్లు మాకు చెప్పొద్దు. సార్ మీరు తీసుకెళ్ళి మాట్లాడుతున్నాం. పలానా మాకు అనుమానం ఉంది, ఆ మనుషులు అనుమానం ఉన్నా చాలు, మేము వచ్చేస్తాం, చెక్ చేసుకుంటాం. మీకు సమస్య తెలియదు. మీ మీదకి ఎవడో రాడు, మీరు చెప్పినట్టు ఎవరికి తెలియదు. కానీ మీకు సమస్య పరిష్కారం దొరికిందా లేదా? అది మీరు ఎవరై చేయట్లా, మీరు స్వతహాగా వచ్చారు. ఇది నానా జాతి సమితి అంటే అన్ని రకాల కులాలు, అన్ని రకాల మతస్థులు ఎక్కడెక్కడి నుంచో వేరు వేరు రాష్ట్రాల నుంచి వచ్చారు. అందరూ ఒకలాగా ఉండరు. కాబట్టి మీరు 112 కాల్ని మా నెంబర్ని ఎక్కువగా వాడుకోవాలి. సాయంత్రం పూట నైట్ టైం పోలీసులు వస్తారు. ఒక్కడిగా వచ్చి సైలెంట్గా వెళ్తున్నట్టుగా ఆ సార్తో చెప్పినా చాలు. మీ బ్లాకుల్ని మీరే కాపాడుకోవాలి. ఎవరు కాపాడుకోవాలి వాళ్ళు ఉన్నారు. అది సమస్య. బ్లాకుల్ని మీరే కాపాడుకోవాలి.
నలుగురు కుర్రోళ్ళు వచ్చి మందు తాగుతున్నారు, రోజు తాగుతున్నారు. మాకెందుకు వదిలేశారనుకో, మందు తాగితే రేపు పొద్దున మనం లేనప్పుడు మన భార్య చేయ మన పిల్లల చేతిలో పట్టుకుంటారు. కాదు ఒకడు కూడా వచ్చి సింగిల్గా ఉంటున్నాడు, ఎప్పుడు పోతున్నాడు తెలియట్లా. పగలు ఉంటున్నాడు, రాత్రులు ఉంటున్నా. పగలుండి రాత్రులు ఎవడో సెక్యూరిటీ గార్డ్ అని ఉండాలి, దొంగ నా కొడుకనే ఉండాలా. వాడు ఆనవాళ్ళు మీకు తెలిస్తే సెక్యూరిటీ గార్డ్ అయితే ఎలా ఉంటాడు, దొంగ నా కొడుకు ఎట్టున్నాడు అనుమానం. కానీ నాలుగు బ్లాకులు ఆడవాళ్ళు రారా? ఒకరానికి ఉంటాయా? శాంతాలు ఉంటారా? ముగ్గురు ఉండాలి, ముగ్గురు ఉండాలి. బాగా పడ్డా మనీ బయటికి రండి. మీ నాన్న కూడా ఏంటి వాళ్ళకి ఎందుకు వాళ్ళు డైరెక్ట్ రైతుకు ఇల్లు ఏపీ సర్నాన్ బీకి ఫోన్ నెంబర్ చెప్పండి మీరు. 9494582796. ఎవరు ఓనర్ ఎవరు? ఇసుకపల్లి ఏముంటారు? ఫోన్ చెప్పు. ఈ పేరు ఎలా ఫోన్ కొట్టి ఆగి తెలియదు సార్. ఓఎన్ఎక్స్లో చూసేసి మార్నింగ్ మా మామయ్య భర్త ఏం చేస్తారు? ఎల్ఎన్ఆర్సీఎల్ బ్యాంక్ ప్రైవేట్ అండి. దాంట్లో జాబ్ చేస్తాను. మా పెళ్ళి 1 వీక్ యాక్సిడెంట్ అయింది. పెళ్ళి అయిన 10 days. నేను మా గురువారం ఫోన్ నెంబర్ సార్. స్కూటీ నిజంగా
ప్రెగ్నెన్సీ సరే ఏది పడితే అది అమ్మద్దు. మీరే ఏదో 224 సార్. 224. 224. 2 నిమిషాలు ఉంటే అయిపోతుంది. శారద పొద్దున్నే లేచి ఎనిమిదికి రావడం. ఈ టిక్కో ఇప్పుడు వేరే కావాలనుకో నేను రావాల్సిన అవసరం ఉండదు. అక్కడ కులస్తులు ఎప్పటి నుంచో సొంతులు కోసం ఉంటారు. ఇక్కడ ఎవడు వస్తాడు ఎవడు పోతాడో తెలియదు. 2000 మంది ఇల్లు ఉన్నాయి. మంచోడు వస్తాడో తెలియదు, చెడ్డోడు వస్తాడో తెలియదు, దొంగోడు వస్తాడో తెలియదు, మర్డర్ చేసి వచ్చి దాపునోడు వస్తాడో తెలియదు. మేము వస్తుంది ఎందుకు? పోలీసు వచ్చి ఎవరు ఉంటున్నారు ఎవరు పోతున్నారు చెక్ చేస్తే ఈ దొంగలు ఉండరు. తర్వాత ఎవరింట్లో బ్యాచిలర్స్ కానీ ఇప్పుడు ఈయన చెప్పాడు, ఏం పేరు నీ పేరు? జాఫర్. ఇప్పుడు ఈ జాఫర్ చెప్పాడు, ఏం చెప్పాడు జాఫరు? సార్ తాగుబోతులు వస్తున్నారు, ఇంకోటి వ్యభిచారులు వస్తున్నారు అని. వాడికి ఏముంది, ఇంటి ఓనరు, వాడికి డబ్బులు కావాలి. మంచోడు వస్తున్నాడా చెడ్డోడు వస్తున్నాడా అసలు దొంగోడు వస్తున్నాడా తెలుసుకునే అవసరం ఓనర్కి లేదు. అవి తెలుసుకునే అవసరం ఎవరికి ఉంది? ఒక్క పోలీస్కే ఉంది. ఎందుకు? మేము తెలుసుకోకపోతే పక్కన ఉంటున్నటువంటి ఫ్యామిలీస్కి ఇబ్బంది. పక్కన ఫ్యామిలీస్ ఉంటారు. వీడు బ్యాచులర్స్కి ఇచ్చారనుకో ఆ ఆడవాళ్ళు ఏదైనా తాగి ఇచ్చేసే అవకాశాలు ఉంటాయి. నీ సమస్య తర్వాత మాట్లాడుతాను. నేను అందరికి చెప్తున్నాను ఎందుకు వచ్చారనేది. తాగుట్టి చేస్తాడు. దొంగోడు వచ్చాడనుకో, దొంగోడు ఉంటాడనుకో, వాడు మీ ఎవరు లేనప్పుడు ఇళ్లలో పగలగొట్టి దొంగతనం చేస్తాడు. అదే మర్డర్ కేసులో ముద్దాయిలు వచ్చి ఇక్కడ దాక్కుంటారనుకో, మీరు పొరపాటున ఏదైనా సాయంత్రం పూట అట్లా మా ఇక్కడ ఎందుకు తాగుతాను అనుకో పొడి చేస్తాడు. కాబట్టి నేరస్తుల్ని టిట్కో ఇళ్లలో తొందరగా చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఇళ్లలో ఎందుకు? అద్దె తక్కువ కాబట్టి. టౌన్లో అనుకో అద్దె ఎక్కువ ఉంటుంది, ప్లస్ పోలీసులు కూడా ఎక్కువ తిరుగుతుంటారు. అందుకని అక్కడ ఉండరు. నేరస్తులు ఎక్కడ తక్కువ అద్దె ఉండి పోలీసులు ఎక్కువ తక్కువగా ఎప్పుడు ఎక్కడెక్కడ తిరుగుతుంటారో అలాంటి ఏరియాల్లో ఉండటానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకని మేము ఇలా టిట్కో హౌసులు కాబట్టి అప్పుడప్పుడు పోలీసు వచ్చి మీకు సాయంత్రం పూట రోజుగా వస్తుంటారు పోలీసులు. మేము హార్న్ కొడుతూ ఉంటే రాత్రిపూట ఎవరు ఉన్నా సరే, దొంగ కూడా ఉన్నా ఇంకోటి ఉన్నా, పోలీసు వస్తున్నారని భయంతో నేరాలు జరగవు. అంతకుముందు ఎప్పుడు కొట్లా జరిగాయి. గత 6 నెలల నుంచి రోజు పోలీసులు వస్తున్నారు, సాయంత్రం గొడవలు తగ్గినాయి. ఇప్పుడు మేము వచ్చి ఎందుకు చేస్తున్నాం? ఏ ఇంట్లో ఎవడుంటున్నాడు, ఇక పేపర్ చూడండి, ఏ ఇంట్లో ఎవడుంటున్నాడు, బ్యాచులర్ ఉంటున్నాడా, దొంగోడు ఉంటున్నాడా, కావలోడు ఉంటున్నాడా, సింగరాయకొండోడు ఉంటున్నాడా, వేరే రాష్ట్రం కూడా ఉంటున్నాడా, ఇవన్నీ కూడా రాస్తున్నాం. అప్పుడు మాకు తెలుస్తుంది. దాన్ని బట్టి ఫ్యామిలీస్ ఉన్నారనుకో పిల్లవం. ఇప్పుడు బ్యాచులర్ ఉన్నారు, ఒక ఇంట్లో బ్యాచులర్ ఉన్నాడు, వాడిని ఎంక్వైరీ చేసాం, ఆ ఫోన్ చేసి ఆ ఓనర్కి చెబుతాం ఫ్యామిలీస్ ఉన్న దగ్గర బ్యాచులర్స్కి ఎందుకు ఇస్తున్నారు అని. ఓనర్ మీద యాక్షన్ తీసుకుంటాం. అదే వేరే రాష్ట్రంలో ఉన్నాడు అనుకో, వాడు ఇక్కడికి ఎందుకు ఉన్నాడు, వాడికి ఏం పని, ఏ షాప్లో పనిచేస్తాడు, నేను పలానా షాప్లో పనిచేస్తాను, ఆ షాపుకి ఫోన్ చేస్తాం, ఆ నిజంగా పని చేస్తున్నాడా లేదా, ఆ షాప్ నా దగ్గర లేడన్నాడు అనుకో, వాడు దొంగేగా, వాడిని తీసుకెళ్తాం. అట్లాగా మొత్తం మీ టిట్కో హౌసులన్నీ కూడా జల్లెడి పడడానికి ఈ కొత్త కార్యక్రమం ఇంతకుముందు పెట్టాం. కార్డెస్ వచ్చి అంతకుముందు ఏం చేసేవాళ్ళం? చెక్ చేసేవాళ్ళం. ఏమైనా గంజాయి ఉందా, లేదా ఇంకోటి ఉందా, ఇంకోటి చెక్ చేసేవాళ్ళం. ఇప్పుడు అది కాదు, అక్కడి నుంచి ఇంకా అడ్వాన్స్గా వచ్చాం. ఇన్డెప్త్గా ఏ ఇంట్లో ఎవడున్నాడు, సొంత ఇల్లా అద్దిల్లా, అద్దె లేదు వాడెవడో, మంచోడికి ఇస్తే ఓకే, ఫ్యామిలీకి ఇచ్చారు అద్దెకి ఇబ్బంది లేదు. అదే కాకుండా బ్యాచులర్కి ఇచ్చారు, దొంగనా కొడుకు ఇచ్చారు, ఆ ఓనర్ వచ్చి ఆన్సర్ చెప్పాలా. అర్థమైందా? దాంట్లో భాగంగా మేము ఇక్కడ దాకా వచ్చాము. మిమ్మల్ని రమ్మంటాను కారణం ఏంటంటే మేము ఎందుకు చేస్తున్నాము, పోలీసులు చేస్తున్నాము మీకు కూడా తెలియాలి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే మీరు 112 కాల్కి ఫోన్ చేయొచ్చు ఎనీ టైము. సాయంత్రం కూడా డైలీ 9 మా పోలీసులు ఉంటారు. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే పోలీసులు చెప్పొచ్చు. మీరు అందరిలో చెప్పాల్సిన అవసరం లేదు. అందరిలో చెప్తే ఇప్పుడు ఉన్న ఆయన పెద్ద ఆయన చెప్తున్నాడు, వాడెవడో కోపడతాడు. మొన్న ఇప్పుడు మీరు చెప్తున్నారు తాగుబోతులు వచ్చారు సార్, మేము అడిగితే మమ్మల్ని కొట్టబోతున్నారు సార్, కొట్టబోతున్నారు. మీరు అడగొద్దు, అవసరం లేదు. మీ ఇళ్ళ ఒక్కసారి వినండి. మీరు అడిగితే నువ్వు ఒక్కడివే పెద్దోడివి, వాడు 4 ఉంటారు, 4 నువ్వు ఆపగలవా? వాడు తాగుంటాడు, నువ్వు ఆన్సర్ చెప్పగలవా? వాళ్ళు గొడవ తిరిగితే నువ్వు తిరిగి కొట్టగలవా?
కాదు కదా. నువ్వు అందుకని ఏం చేయాలా, 112కి ఫోన్ చేయాలా, ఆడికి కూడా తెలియకూడదు. ఇంట్లో ఉండి ఫోన్ చేయాలి, సార్ మా పక్క రూమ్లో ఎవరో వచ్చి నలుగురు తాగుతున్నారు సార్, ఎవరో కొత్త వాళ్ళు ఉన్నారు, మాకైతే అనుమానం అని ఫోన్ చేస్తే పోలీసు వాడు వస్తాడు, చొక్కా పట్టుకుని తీసుకెళ్తాం. ఈ పని మీరు ఎవరు చేయట్లా. మీరు ఎవరు చేయకుండా మీరు అడిగో ఎన్ని అవసరం లేదు. ఇప్పుడు మీరు అడిగారనుకో, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు ఎంతమందిలో ఉన్నారు, ఎవడో చెప్తాడు సార్ అది ఆ ఇంట్లో ఏదో ఉంది, ఆ ఇంట్లో ఎవరు కొత్త లేడీస్ వచ్చున్నారు, ఆ లేడీస్ దగ్గర మొగోళ్ళు వచ్చి వెళ్తున్నారు, అందులో చెప్పారనుకో, మీ అందరిలో ఒకడు దాడికి తెలిసిన ఉంటాడు, ఆడెళ్ళి చెప్తాడు ఇగో ఈ ఇస్మాయిల్ నీ మీద చెప్పాడు రా అని, ఆడు నీ ఎల్లంగా నీ మీద